బాబీ తిరిగి వచ్చేసరికి అభి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. బాబీ నువ్వెక్కడ వెళ్ళిపోయావా అని నేను చాలా భయపడ్డాను తెలుసా, నాకైతే నా ప్రాణం పోయినట్టుగా అనిపించింది అని చెప్పి అంటూ ఉంటాడు. సరేలే ఇదంతా ఫ్రాంక్ అని చెప్పాను కదా, నిన్నెవరు ఫ్రాంక్ చేయలేరు అన్నావు కదా, అందుకే ఫ్రాంక్ చేశాను అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సరేలే ఇంకెప్పుడు ఇలాంటి ఫ్రాంకులు చెయ్యకు అని చెప్పి అంటాడు. అభి అయితే బాబీతో ఇలా అంటూ ఉంటాడు. నీకు ఒక మాట అడుగుతాను, నాకు మాటిస్తావా బాబీ? ఇంకెప్పుడు కూడా ఏ పరిస్థితి వచ్చినా నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదు. నేను ఇద్దరం కలిసే ఉండాలి. నువ్వు కానీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నాకు ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళనని నాకు మాట ఇవ్వు బాబీ అని చెప్పి అభి అయితే చేయి చాపి ప్రామిస్ చేయమని అంటాడు. అది విని బాబీ అయితే ఆయన నిన్ను నన్ను ఎవరు విడదీస్తారు, మన ఇద్దరం ఎప్పుడు కలిసే కదా ఉంటామని చెప్పి బాబీ అంటాడు. లేదు, ఒకవేళ అలాంటి పరిస్థితే కానీ వస్తే నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళవు కదా అని చెప్పి బాబీతో అభి అడుగుతాడు. అది విని బాబీ అయితే సరేలే ప్రామిస్ చేస్తాను అని చెప్పి తన చేతిలో చేయి పెట్టి ప్రామిస్ చేసి ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళను అబ్బాయి అని చెప్పి అభికి బాబీ అయితే మాట ఇస్తాడు. ఆ మాట విని అభి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ బాబీ, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు లేకపోతే నేను అస్సలు ఉండలేను అని చెప్పి బాబీని హగ్ చేసుకొని బాబీతో చాలా సంతోషంగా ఉంటాడు. అది విని అక్కడ ఉన్న ఝాన్సీ అయితే చాలులేండి మీ తండ్రి కొడుకుల ప్రేమలు అని చెప్పి ఝాన్సీ అయితే తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. ఇక బాబీ మాట ఇవ్వటంతో అభి అయితే చాలా సంతోషిస్తూ బాబీని నన్ను ఎవరూ వేరు చేయలేరు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక ఝాన్సీ కూడా సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ బయటకు అయితే నవ్వుతూ ఉంటుంది. ఇక బాబీ రావడంతో అభి చాలా సంతోషించి పదండి మనం ఉత్సవాలు జరుపుకుందామని చెప్పి బాబీని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, share and subscribe.